పెద్ద నోట్ల రద్దుపై విశాఖలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ ఆయన కూడా పెద్ద ఎత్తున డబ్బు దాచిపెట్టుకున్నాడని, ఇంకా అనేక రహస్యాలు అనేక మంది ఆ దేశ నాయకుల గురించి పనామా పేపర్ లీక్స్ వచ్చాయి. వస్తే ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే మల్టీ ఏజెన్సీ గ్రూప్ ఇంటూ పనామా పేపర్ లీక్స్, జాయినింగ్ గ్లోబల్ ఎఫర్ట్ టు కంబాట్ ట్యాక్స్ ఎవేషన్ అండ్ బ్లాక్ మనీ బై జాయినింగ్ మల్టీలేటరల్ కాంపిటెంట్ అథారిటీ అగ్రిమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ AEIO అనే అగ్రిమెంట్ లో భారతదేశం సంతకం పెట్టింది. 4వది, మన దేశంలో మన ఊర్లో కూడా ఇక్కడ కూడా చాలా మంది బంధువులు అమెరికాలో ఉన్నారు, అనేది డబ్బులు పంపిస్తూ ఉంటారు. మనకు తెలియదు ఎంత డబ్బు వచ్చిందో కూడా. ఇన్ఫర్మేషన్ షేరింగ్ అరేంజ్మెంట్ విత్ US అండర్ ఇట్స్ ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లైన్స్ యాక్ట్ పట్కా FATCA అంటే అమెరికాతో ఒప్పందం పెట్టుకున్నాం మనం. అంతకుముందు ఇన్ఫర్మేషన్ అడిగిన వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, చట్టాలు లేవు దానికి. అమెరికాతో ఒక ఒప్పందం పెట్టుకున్నారు ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత. సమాచారం ఇచ్చి పుచ్చుకుని మన NRIలు ఎక్కువ కదా మనందరికీ కూడా. ఈ పక్క కోస్తా జిల్లాలో ఆల్మోస్ట్ ప్రతి ఊళ్ళో 2, 3, 4, 5, 10 మంది కూడా ఉంటారు అమెరికాలో. ఒక జనరేషన్, 2వ జనరేషన్, 3వ జనరేషన్ కూడా. సో దాని విషయంలో ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత 4వది డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ DTAA విత్ సెవరల్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ హెవెన్స్ లైక్ మారిషస్ అండ్ సైప్రస్, మారిషస్ ఇవన్నీ ఈ స్వర్గధామాలు, నల్ల ధనానికి లెక్కలేని ధనాన్ని దాచిపెట్టుకోవడం కోసం అందరూ వెళ్ళి అక్కడ కంపెనీ పెడతారు, వ్యాపారం ఇక్కడ చేస్తారు, కంపెనీ అక్కడ పెడతారు. మనందరికీ కూడా తెలిసిన రహస్యం అది. అలాంటి దేశాలతో వాళ్ళని సమాచారం అడిగితే వాళ్ళు ఇవ్వరు. కానీ మన దేశంలో డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ని మోడీ గారు చొరవ తీసుకుని మారిషస్ ని, సైప్రస్ ని ఒప్పించారు. ఆ తర్వాత స్విట్జర్లాండ్ తో కూడా ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఆ అగ్రిమెంట్ ను కూడా చేశారు. స్విట్జర్లాండ్ లో డబ్బులున్నాయి. ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి కాగానే మొదటి పార్లమెంట్ సమావేశాల్లో మన ప్రతిపక్షంలో ఉన్న మిత్రులు అరవడం మొదలుపెట్టారు. మోడీ కాలాధన్ వాపస్ రావు అని. నువ్వు తెస్తా అన్నావు కదా, డబ్బు అంతా తా, మా అకౌంట్ అయ్యి నెల డబ్బు దా. 2 రోజులు జరగల సభ, 3 రోజులు జరగల. నేను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నాను. 3వ రోజు లేచి చెప్పాను, నేను శాంతించండి, తప్పనిసరిగా తెస్తామని. ఎప్పుడు తెస్తారు చెప్పండి అన్నారు వాళ్ళు. మీరు ఎక్కడ పెట్టారో చెప్పండి అయ్యా, తప్పనిసరిగా తెస్తామని చెప్పాను. ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకెళ్లి విదేశ బ్యాంకుల్లో పెట్టింది వాళ్ళ హయాంలోనే. నేను రాజకీయ విమర్శ చేయడం లేదు, తార్కికంగా మీరు ఆలోచిస్తండి. ఇన్నేళ్లలో ఈ డబ్బు విదేశ బ్యాంకుల్లోకి వెళ్లి అక్కడ అంతా మూలుగుతూ ఉందంటే దాని వివరాలన్నీ కూడా తొందరగా రాబోతున్నాయి. చూసుంటారు, స్విట్జర్లాండ్ ఒప్పుకుంది మొత్తం వ్యవహారం అంతా తెరవడం కోసం అని చెప్పారు. అంతకుముందు అగ్రిమెంట్ లేదు. స్విట్జర్లాండ్ తో అగ్రిమెంట్ ఏంటంటే మా రహస్యం మీకు చెప్పము, మీ రహస్యం మాకు చెప్పొద్దని ఒక అగ్రిమెంట్ ఉంది పాత ప్రభుత్వ హయాంలో. దానితో మాట్లాడి రీనెగోషియేట్ చేసి, అయ్యా అనుమానం ఉన్న వ్యక్తుల పేరు మీకు ఇస్తాం, మీరు వాళ్ళ అకౌంట్ చెప్పండి, మా దగ్గర ఉన్న మీకు అనుమానం ఉంటే మీరు చెప్తే మేము ఇస్తామని ఒప్పందం పెట్టుకున్నారు. చరిత్రాత్మక ఒప్పందం అది స్విట్జర్లాండ్ తో కూడా. ఈ బ్యాంకుల్లో చాలా మంది ఏమనుకుంటారంటే అదేంటండి మోడీ గారు అనుకుంటే జట్ వేసుకుని వెళ్ళిపోయి ఇమీడియట్ గా దిగేసి బ్యాంకు తరఫున తెరిచి ఉంటారు, రెడీగా సంచులు పెట్టిచ్చేస్తారు, విమానాలు వేసుకొని ఇక్కడికి వచ్చేసి అందరికి ఇచ్చేయచ్చు కదా అని చెప్పారు. అంత సులభమైతే మోడీ గారు పనిచేస్తుండేవాడు. అంత సులభం కాదు. బ్యాంకులు ఖాతాలో ఎవరి డబ్బు ఉన్నాయని ఎవరికి చెప్పరు. నేను ఈ మధ్య ప్రతి సంవత్సరం మంత్రి గాని ఎంపీ గాని తన ఆస్తులు వివరాలన్నీ రాజ్యసభకు, లోక్సభకు, అలాగే నేనైతే ప్రధానమంత్రికి సమర్పించాలి మంత్రి కాబట్టి. ప్రతి సంవత్సరం నీ ఆదాయం పెరిగిందా తగ్గిందా ఏది వివరాలని నేను మామూలుగా ఫిలప్ చేశాను. మా పిఎని పిలిచి అడిగాను సత్యాన్ని, తొందరగా ఫామ్స్ అని రెడీ చేయండి. నేనే కాదు మా భార్యది కూడా. పిల్లలంటే పెద్దవాళ్ళు కాబట్టి మేజర్ అయితే అవసరం లేదు మన చట్టంలో. భార్య భర్త ఇద్దరు స్పౌస్ వాళ్ళిద్దరు యొక్క ఆస్తుల వివరాలన్నీ బ్యాంక్ అకౌంట్ సహా, తాజాగా ఉండే అకౌంట్ తో సహా ప్రధానమంత్రికి ఇవ్వాలి. సో నేను మామూలుగా ఫిలప్ చేశాను. ఎందుకంటే నాకు పెద్ద ఆదాయం వేరే విధంగా లేదు కాబట్టి, నా లెక్కలు బ్యాంకులో ఉండే వాళ్ళు ఇచ్చే జీతం కాబట్టి నేను రాసేసి ఇచ్చేసి మేడంకి కొంత ఆస్తి ఉంది, ఆ వివరాలు తీసుకుని ఆమె తాజాగా బ్యాంక్ అకౌంట్ ఉందా, ఆ బ్యాంక్ అకౌంట్ ఎంత అమౌంట్ ఉందో చూసి వేసేయండి అన్న. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అడిగాను, ఏమైనా ఇంకా వేయలేదండి. సార్ బ్యాంక్ నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదని. బ్యాంక్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం ఫోన్ చేయకుండా ముందు ఏమన్నారు, ఫోన్ చేసి మేనేజర్తో మాడాను సార్, మాడితే అటు ఇవ్వడానికి వీల్లేదు అంటున్నాడు. మంత్రి పిఏ ఫోన్ చేస్తే బ్యాంక్ అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటున్నాడా? ఎవరయ్యా బ్యాంక్, ఏ బ్యాంక్ అని అడిగా. చెప్పాడు, ఫలానా బ్యాంక్ సార్, చెన్నైలో బ్యాంక్, చెన్నైలో ఉంది మేడం అకౌంట్ అంటే. ఏది కనుక్కోమంటే అతను చెప్పాడు, సార్ బ్యాంకు ఖాతా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి మాత్రమే చెప్తాం కానీ వాళ్ళ భర్త అయినా చెప్పం, భార్య అయినా చెప్పం, పిఏ అయితే చెప్పే ప్రసక్తే లేదని చెప్పి. దట్ ఈస్ ద బ్యాంకింగ్ సీక్రెసీ యాక్ట్ ఈ దేశంలోనే.
అలాంటప్పుడు విదేశాల్లో స్విట్జర్లాండ్లో ఎంత పెట్టారు మీరు లెక్క చెప్పండి. మేము వచ్చాం కొత్తగా ప్రభుత్వంలోకి, మాకు రెడీగా మీరు రిస్ట్రిక్ట్ చేస్తే మేము అంతా తెచ్చుకుంటాం. సాధ్యం కాదు. ఆ ఒప్పందం ఇప్పుడు మన భారత ప్రభుత్వం మోడీ గారి నాయకత్వాన్ని స్విట్జర్లాండ్తో ఒప్పందం పెట్టుకుంది. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత నల్లధనం విదేశాల్లో ఉండి డబ్బు తేవడం కోసం కొంత డబ్బు వచ్చింది. మొదట 6,500 కోట్లు వచ్చింది, ఆ తర్వాత కొంత వచ్చింది. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఒక రోజులో ఏది కాదు, ఎక్కడెక్కడ దాచిపెట్టుంటారు, ఏ పేరుతో దాచిపెట్టుంటారు, అక్కడి నుంచి ఎక్కడెక్కడికి మార్చి ఉంటారు. ఇవన్నీ తీస్తున్నారు. తీయకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదనుకో, జరగదు. మోడీ గారి సంగతి తెలుసు అందరికి, వాళ్ళకి కూడా తెలుసు. అందుకే గట్టిగా అరుస్తున్నారు. ఈ తర్వాత ఏం చేశారంటే ఇండియాలో ఉండే నల్లధనం సంగతి ఏంటి, విదేశాల్లో ఉండే నల్లధనం గురించి మాట్లాడుతున్నాం మనం. ఈ అగ్రిమెంట్ అని పెట్టుకున్నాం. ఇండియాలో ఉండే నల్లధనం ఏంటంటే లెక్కేస్తే ఇండియాలో కూడా ఎక్కువ ఉంది నల్లధనం, ప్యారలల్ ఎకానమీ ఉంది. కాబట్టి ఏం చేయాలంటే దేశ ప్రజలందరికీ ముందుగా అలవాటు పడిపోయినారు. మనందరి జీవితంలో అలవాటు పడిపోయినారు. రహస్యం లేదు, మనం తప్పు కూడా అనుకోకూడదు. నిన్నటి దాకా క్యాష్ పేమెంట్ చాలా మందికి అలవాటు ఉంది. వ్యవస్థ అలా ఉంది, అందరికీ కూడా తెలిసిందే కదా. డబ్బుతోనే వస్తువులు మార్చుకుంటాం అంతా. దానికి అకౌంట్ ఉందా, ఈయన నీకు ఇచ్చిన కూరగాయలకి, నీకు ఇచ్చిన చేపలకి, నీకు ఇచ్చిన మటన్కి, నీకు ఇచ్చిన ఫిష్ కి, లేకపోతే నీకు ఇచ్చిన ఫలాందానికి, నీకు ఇచ్చిన పొలానికి అది ఎంత అకౌంట్, ఏ బ్యాంకు నుంచి తెరిచాడు, ఎక్కడైనా లెక్కలు పెట్టుకోం కదా. మామూలుగా డబ్బులు ఇస్తారు, తీసుకుంటారు. మామూలుగా తీసుకోవచ్చు కూడా చట్ట ప్రకారం. సో అందువల్ల కొంత అలవాటు లేదు జనానికి. సో ఒకసారి మార్చారు. 78లో మొరార్జీభాయ్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఒకసారి వచ్చింది. కానీ అప్పుడు మొత్తం దాని పరిణామం అంతా ఎంత అంటే 80 కోట్లు. అప్పుడు మొత్తం 6,866 కోట్లు ఉండింది టోటల్ కరెన్సీ సర్క్యులేషన్. ఆ డినామినేషన్ 5,000, 10,000 నోట్లు ఉన్నాయి. అప్పుడు 1000, 5,000, 10,000 ఆ నోట్లు రద్దు చేస్తే ప్రభావం పెద్ద పడ్డా. ఎందుకంటే సైజ్ ఆఫ్ ద ఎకానమీ వాజ్ స్మాల్. రెండవది సర్క్యులేషన్ ఆఫ్ ద హై డినామినేషన్ నోట్స్ ఆల్సో స్మాల్. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు సుమారు 82% దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య చలామణిలో 500, 1000 రూపాయల నోట్లు 82%, సుమారు 16 లక్షల కోట్లు దాంట్లో రొటేషన్ నడుస్తా ఉంది. సో ఈ విషయం తెలిసిన తర్వాత ప్రధానమంత్రి గారు దేశ ప్రజలకు ఆర్థిక మంత్రికి చెప్పి ఒక అవకాశం ఇప్పించాడు. అయ్యా మీ అందరికి 90 రోజులు టైం ఇస్తున్నాం, మీ ఆదాయం ఎంతో వెల్లడించండి, మీ డబ్బు ఎంతైనా ఇబ్బంది లేదా వెల్లడించుకోండి, ప్రభుత్వానికి కట్టాల్సిన విధంగా పన్ను కట్టండి, మిగతా డబ్బులు హాయిగా ఉంచుకోండి, బ్యాంకులో వేసుకోండి, మంచిగా నిద్రపోండి, మీ పనులు మీరు చేసుకోండి. ఒక నెల అయిపోయింది. తర్వాత ప్రధానమంత్రి గారు కేబినెట్ లో అడిగాడు మమ్మల్ని మంత్రులందరినీ, ఏంటి దీని విషయాలు ఎలా జరుగుతుందని. ప్రజలందరికీ చెప్పారు కదా సార్ జరుగుతా ఉందని చెప్పాం మనం. ఆయన అన్నాడు ఇలా వదిలిపెట్టొద్దు, దేశంలో జనం చాలా క్యాజువల్ గా ఉంటారు, అందుకని వాళ్ళందరికీ మీరు ఏం చేస్తారంటే ఎంపీలు మంత్రులు వెళ్లి జిల్లాలో మీటింగ్ పెట్టమన్నాడు. ఇది మంత్రులు వెళ్లి మీటింగ్ పెట్టి నల్లధనం ఉందా మీద అడిగితే ఏం బాగుంటుందంటే చెప్పాడు ఆయన. చార్టర్డ్ అకౌంటెంట్ పిలవండి, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ పిలవండి, వైజాగ్ లో మీటింగ్ పెట్టండి, విజయవాడలో మీటింగ్ పెట్టండి, చెన్నైలో పెట్టి, బాంబేలో, కలకత్తా మొత్తం పెట్టారు. పెట్టి వాళ్ళ క్లయింట్కి చెప్పమన్నారు, దయచేసి ఒక అవకాశం వచ్చింది, మీ డబ్బుని డిక్లేర్ చేసుకోండి, ఆ తర్వాత సుఖంగా అనుభవించండి అని. జరుగుతా ఉంది. ఇక ఆఖరికి ప్రధానమంత్రి ఉండబట్టలేక చెప్తున్నది ఆయన ఒక పెద్ద తిరుగుబాటుదారుడు. ఆయనే ఆల్ ఇండియా రేడియోలో మన్ కీ బాత్ పేరుతో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాడు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి ఆ ప్రసంగంలో ఏం చెప్పాడంటే, నేను ఆ మొత్తం అంతా నా దగ్గర ఆయన ప్రసంగం అంతా ఉంది, అదంతా చదివి ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. దాంట్లో సంక్షిప్తంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ విధంగా అవకాశం వచ్చింది. ఆయన మామూలుగా సంబోధించేటప్పుడు मेरा प्यारे దేశవాసియో అంటాడు, నా ప్రియమైన దేశ ప్రజలారా అని. ఇప్పుడు అందరికి అనుమానం, ఆ మాట అన్నాడంటే ఏదో చేయబోతున్నాడు అని చెప్పారని, అంటే ఏదో కఠిన నిర్ణయం తీసుకోబోతున్నాడని చెప్పారు. ఆయన చెప్పాడు, ఇలా ఈ చట్టం పెట్టాను, దయచేసి మీరందరూ కూడా మీ దగ్గర ఉన్న డబ్బుల్ని జమ చేసుకుని మీ లెక్కలు మీరు తెచ్చుకొని సుఖంగా ఉండండి, తర్వాత విచారించకండి. సెప్టెంబర్ 30 తర్వాత దీపావళి అప్పుడు దీపాలు కూడా ఎలగవు మీరు కానీ లెక్క చేయకపోతే. స్పష్టంగా ప్రధానమంత్రి మాటలో చెప్పాడు. నేను చదివి వినిపించాలంటే చదివి వినిపించగలను. ఆ మన్ కీ బాత్ లో ఆయన చెప్పినట్టు మాట అవుతుందో చాలా స్పష్టంగా చెప్పాడు. అందుకని 30 తర్వాత ఆలోచించి లాభం లేదు, దయచేసి మీ డబ్బుని ప్రకటించుకోండి, సుఖంగా జీవించండి, ఆ తర్వాత బాధపడకండి అని ప్రధానమంత్రి గారు స్వయంగా మన్ కీ బాత్ లో చెప్పాడు. ఎవరికి చెప్పలేదు, హడావుడికి చేశాడు. ఏందండి ఏమన్నా అర్థం ఉందా చెప్పండి. 2014 మే 27 మొదలుపెట్టాడు, 2016 సెప్టెంబర్ 30కి హెచ్చరించాడు ఆఖరిగా ఈ డిక్లేర్ చేసుకోమని. వరుసగా చర్యలు తీసుకుంటున్నాడు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా జనం మాకు తగిన టైం లేదు,
కొంతమంది చెప్తున్నారు మిత్రులు మాకు ఒక సమయం ఇస్తుంటే మేము అన్ని సర్దుకునేవాళ్ళం కదా అని. అందుకే ఇవ్వాలి ఆ సమయం వల్ల కొద్దిగా ఆలోచించే వాళ్ళందరికీ ముందే సంకేతాలు అందే ఈ విధంగా ఉండబోతే ఏదో కఠిన చర్యలు ఉండబోతాయి అర్థం చేసుకోగలిగిన వాళ్ళు. కొంత చట్టం అంటే లెక్కలేని వాళ్ళు, కొంతమంది లెక్కలేని వాళ్ళు, కొంతమంది అహంకారంగా ఉండేవాళ్ళు ఎవడైనా ఏం చేస్తాడే మనల్ని ఇంతమంది చేసింది వీళ్ళంతాను అనుకునేవాళ్ళు లెక్క చేయలేరు. కొంతమంది చేశారు. చేసిన వాళ్ళు 65,000 కోట్లు ఈ యొక్క డిక్లేర్ చేశారు, ప్రకటించారు వాళ్ళంతా కూడా. సంతోషం, వాళ్ళందరికీ అభినందనలు. ఆ తర్వాత ప్రధానమంత్రి గారు నవంబర్ 8న కేబినెట్ మీటింగ్ పెట్టాడు. కేబినెట్ మీటింగ్ అందరిని పిలిచాడు. మంత్రులు అందరికి సూచన వచ్చింది, సాయంత్రం 6 గంటల కేబినెట్ అందరు రండి అని. దాని కింద ఉంది దయచేసి ఎవరు సెల్ ఫోన్లు తేవద్దు అని. సెల్ ఫోన్లు తేకపోవడం ఎందుకు అనుకున్నాం అందరూ మామూలుగా. సరే పోతే ఆ బయట కేబినెట్ బయట ప్రధానమంత్రి ఇంట్లో ఆడున్న సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు, సార్ మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే పెట్టేయండి, బయట పెట్టేయండి. పిఏలకు కూడా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మీ బాసులు చెప్పండి ఫోన్లు తేవద్దని. ఫోన్ లేకుండా లోపలికి పోయిన తర్వాత ప్రధానమంత్రి గారు చెప్పాడు, ఇలా ఉంది పరిస్థితి, ఈ దేశంలో సమాంతర వ్యవస్థ నడుస్తూ ఉంది, నల్లధనం. అలాగే మన పొరుగు దేశమైన పాకిస్తాన్ మన దేశాన్ని అతరాకుతరం చేసి ఆర్థికంగా బలహీనపరచాలనే ఉద్దేశంతో దొంగ నోట్లు ముద్రించి పెద్ద ఎత్తున సరఫరా చేస్తోంది. వాళ్లే కాకుండా ఆర్మ్స్ డీలర్స్, ఆర్మ్స్ స్మగ్లర్స్, అలాగే డ్రగ్ మాఫియా, అలాగే ఈ చిన్నపిల్లలను ఎగుమతి చేసేట మాఫియా, అలాగే ఈ మహిళలను విదేశాలకు అమ్మేసేట మాఫియా, అలాగే టెర్రరిస్టులు, అలాగే తీవ్రవాదులు, అలాగే మావోయిస్టులు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ సమాంతర ఆర్థిక వ్యవస్థ పైన ఎక్కువగా ఆధారపడుతున్నారు. అందుకని నేను ఈ 500, 1000 రూపాయల నోట్లు ఏతున్నాయో రిజర్వ్ బ్యాంక్ సంప్రదించిన తర్వాత వాళ్ళతో సలహా జరిపిన తర్వాత ఈ నోట్లు ఏతున్నాయో వీటిని కొద్ది కాలం తర్వాత వీటిని చెల్లకుండా సరఫరా నిలిపేద్దామని చెప్పి ఆలోచిస్తున్నామని చెప్పాడు. లోపలికి వెళ్ళామా, రాత్రి 11 గంటల దాకా బయటకు రాలా. ఈ లోపల ప్రధానమంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీటింగ్ మధ్యలో ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్లో మాట్లాడి దేశ ప్రజలకు చెప్పాడు, కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నాం, ఈ నిర్ణయానికి మీరందరూ సహకరించండి ప్రధానమంత్రి గారు చెప్పారు. తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత మేమందరం కూర్చొని దాని ఎఫెక్ట్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్ ఏంటి, ఆఫ్టర్ ఎఫెక్ట్ ఏంటి అవన్నీ కూడా చర్చించి దాన్ని తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన తర్వాత కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఇంత పారదర్శకంగా, ఇంత పకడ్బందీగా, ఇంత సిస్టమేటిక్ గా చేస్తే ఇది ప్రధానమంత్రి అనుభవ రాహిత్యంతో చేశాడు. అవును, ఆయనకు అనుభవం లేదు. ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని టాలరేట్ చేసే అనుభవం ఆయనకు లేదు.